రెడీ కుష్కా బిర్యానీ రెడీనా. ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి వేసుకుందాం మనం. కొద్దిగా బాగానే వేసుకుందాం కదా, కొద్దిగా నెయ్యి వేసేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏం చేద్దాం, కుష్కా బిర్యానీ చేసుకుందాం. అది ఎట్లా అంటే కుండలోనే చేసుకుందాం. అది మీకు ఎలా చేయాలో చూస్తాను. 3 టమాటాలు, ఒక చిన్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి. ఇది మొత్తం బిర్యానీ మసాలా. పెద్ద లవంగాలు, చిన్న లవంగాలు, షాజీరా, పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ బిర్యానీ మసాలా. టమాటా, ఆనియన్, ఇవి పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లిపాయలు. ఇవేమో కచ్చపక్క దంచేసుకుంది. ఇది పెరుగు. కానీ రైస్ ఈ గ్లాస్తోన ఒక్క 3 గ్లాసులు తీసుకున్నాను. మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలి. ఈ రైస్కు సరిపడా మసాలా నేను చేయించేది. ఇవి ఒక 10 నిమిషాల ముందు కడిగి పెట్టినాను. ఇవి మామూలు రైసే, మనము బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇంట్లో మామూలు రైస్తోనే చేస్తున్నాను. ఈ చేసే ముందు ఇంకొక చిన్న మంచి మాట చెప్తాను. అదేంటంటే, గొంగలి పురుగు తన జీవితం అయిపోతుందని బాధపడేలోపే అందమైన సీతాకోక చిలుకల మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. ఇది మంచి మాట. ఇప్పుడు ఏం చేద్దాం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కుండ పెట్టుకున్నాము. చిన్న కుండ పెట్టి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసేది. ఈ స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు వేద్దాం. ఓకే, కొద్దిగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. చిన్న స్పూన్, ఇది టీ స్పూన్ చిన్నది, అది టేబుల్ స్పూన్, ఇది చిన్నది టీ స్పూన్. ఒక 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. చిన్నవి నేను ఇంట్లోనే తయారు చేసింది. దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, పెద్ద లవంగా, పువ్వు, బిర్యానీ ఓల్ మసాలా మొత్తం వేసుకోండి. ఇది కొంచెం వేగనిద్దాం. అది మసాలా మొత్తం కొంచెం ఫ్రై అయింది కదా, అన్నీ వేసేది. మీరు ఏది తీసుకున్నా రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి నాన్న. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా మీకు ఎంత అవసరమో దాన్ని బట్టి ఇవన్నీ తీసుకోండి. ఇది నేను 3 గ్లాసులకు తీసుకున్నాను. నేను ఫ్రై అయిపోయింది కదా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేద్దాం, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కలుపు, తీసుకొని టమాటా వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం. రైస్ సరిపోయేంత సాల్ట్. ఇప్పుడు కొద్దిసేపు టమాటా ఇదంతా బాగా మగ్గుతుంది.
ఇప్పుడు కూడా కొంచెం ఇప్పుడే కారం వేసేస్తుంది. ఒక హాఫ్ స్పూన్ కారం పొడి, కొద్దిగా పసుపు వేయాలి, కొంచెం పసుపు. ఇది మొత్తం మగ్గ పెట్టాలి. టమాటా మొత్తం మూత పెట్టి టమాటా మగ్గే లోపల ఇది దంచుకున్నాను. జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, పుదీనా ఇది కొంచెం దంచేస్తాం. మగ్గిపోయింది, బాగా మంచిగా మగ్గింది. మనం ఇప్పుడు ఎల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి వేసి దంచుకున్నాం కదా, ఇది కొద్దిగా వేస్తాం. ఇందులో కొద్దిగానే వేస్తున్నాయి, ఎక్కువ వేయట్లేదు. కొంచెం కలిపేసుకొని ఇప్పుడు వేద్దాం, రైస్ వేసేసుకో. రైస్ వేసి కొద్దిగా కలుపుకున్నాం. ఒక 2 నిమిషాలు కలిపేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ గ్లాస్ తోటి 3 రైస్ తీసుకున్నాం కదా, 4 సగం వాటర్ ఇక్కడ పెట్టేసుకున్నామండి. వేడి వాటర్ పెట్టేసుకున్నాం. పెట్టుకుంటే తొందరగా ఫాస్ట్ అయిపోతుంది. ఈ వాటర్ ఏం చేద్దాం, ఇందులో పోసాం. ఇందులో ఏం చేద్దాం, ఈ వాటర్ పోసేద్దాము. గ్లాస్ తోటి 1కి 1 సగం 3:30 పెట్టేసుకున్నాం. ఈ వాటర్ పోసేద్దాం. వేసుకుంటే మనకు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడే మనకు ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టండి. మూత పెట్టేది ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా 1/2 స్పూన్ గరం మసాలా వేసేస్తాం. పెరుగు వేసుకుంటాం. కుష్కకి ఏం చేద్దాం నాన్న, మనం పెరుగు పచ్చడి కలుపుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా అది కరివేపాకు, ఎండుమిర్చి, ఇదేంటంటే మనము జీలకర్ర, ఎల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి దంచుకున్నాం కదా, కొద్దిగా వేసేస్తాం. ఇది బాగుంటుంది. కొంచెం పసుపు వేస్తుంది, చాలా బాగుంటుంది అన్నది. ఇక్కడ పెరుగు కలుపుకున్నాం. పెరుగు ఒక ఆనియన్ వేసి, సాల్ట్ వేసి కలిపెట్టుకున్నాం. ఈ పోపు ఏం చేద్దాం, ఇందులో వేసాం. ఇప్పుడు ఇది కుష్కా బిర్యానీ మంచిగా ఉడికిపోయింది. మీరు పెరుగు టమాటా మగ్గేటప్పుడే వేసుకున్నాను. ఇది ఇక కుండ వేడికే మగ్గిపోతుంది. స్టవ్ అవుతుంది. కుండలో అయితే ఇట్లా మగ్గిపోతుంది. మనకు మామూలుగా గిన్నె అయితే ఇంకా కొంచెం మీడియం స్టవ్ పెట్టి మగ్గిపోవాలి. కుక్కర్ అయితే 2 విజిల్లకు తీసేయచ్చు. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ అవుతుంది. రెడీ, కుష్కా బిర్యానీ రెడీ. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేసుకుందాం మనం. కొద్దిగా బాగానే వేసుకుంది కదా, కొద్దిగా నెయ్యి వేసేస్తాం.
నాన్న మంచిగా సూపర్ అయింది. ఒక్కటి మాత్రం నాన్న పెరుగు టమాటా ఫ్రై అయ్యేటప్పుడే వేసి కొంచెం ఫ్రై చేయాలన్నా, నేను మర్చిపోయాను సారీ. పెరుగు మాత్రము టమాటా మగ్గేటప్పుడే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఓకేనా? ఏం చేద్దాము, మసాలాకు టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. ఓకే, ఇందులో పెరుగు పచ్చడి సూపర్ ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఉట్టిది కూడా తినవచ్చు, కానీ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. మనం ఈ జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి అవేసి దంచిన మసాలా వేసినాం కదా, బాగుంటుంది. ఇందులో కొద్దిగా ఆనియన్ వేసినాం, కొత్తిమీర, కరివేపాకు. ఈ పెరుగు పచ్చడితో తింటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మసాలా టేస్ట్ చేసి చెప్తాను. బిర్యానీ అండి, ఇంట్లోకి చాలా రుచిగా ఉంది. ఇందులో వేసిన మసాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా